ఇప్పుడు ఈ నింజా సుబామే నిన్ను ఎలా లేపుతుందో చూడు. గుడ్ మార్నింగ్ కెనిచి. నన్ను ఎప్పుడు ఇలాగే లేపుతావా? నాకు బాగా చలి వేస్తుంది. నాకెప్పుడు స్నానం చేయడానికి వేడి నీళ్ళు కావాలి. ఇదిగో నీకోసం వేడి నీళ్ళు. నాకు వేడి నీళ్ళు అవసరం లేదు సుబామే. మమ్మీ నాకు వేడి నీళ్ళు కావాలి. వేడి నీళ్ళ కోసం చూస్తూ ఉన్నావంటే స్కూల్ కి వెళ్ళడం లేట్ అయిపోతుంది. త్వరగా రెడీ అవ్వకపోతే స్కూల్ కి లేట్ గా వెళ్తావు కెనిచి. ఇది వారు. బాయ్ బాయ్ మమ్మీ. బాయ్ నాన్న. రోడ్లో కాస్త చూసుకుని వెళ్ళు. స్కూల్ అయిపోయాక తిన్నగా ఇంటికి వచ్చేసరేనా? మమ్మీ లాగే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. నిన్ను వదిలిపెట్టాను. చూడు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. మంచి నింజా అవ్వాలంటే ఇలాగే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? నాకు హోంవర్క్ ఏమీ ఇవ్వలేదు. నిజంగానా? ఇవ్వలేదంటే ఇవ్వలేదా? అమ్మయ్యా, అయితే నువ్వు బజార్కి వెళ్ళి అమ్మకి సామాన్లు తీసుకురావచ్చు. లేదు లేదు, నేను ఆ పని చేయలేను. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. హోంవర్క్ ఉంది, నేను చేసుకోవాలి. సుబామే, నువ్వు ఈ పని చేయగలవు కదా? తప్పకుండా. హఠారి నాకు దారి చెప్పేశాడు. ఈ శుభామే వచ్చినప్పటి నుంచి నేను భయపడుతున్నాను. నేను త్వరగా వచ్చేస్తాను. నేను శుభామేని కొన్ని ఇబ్బందులు పెడితే చాలా బాగుంటుంది. నువ్వు మార్కెట్ కి వెళ్లి సామాన్లు కూడా కొనుక్కు రాలేకపోయావు. మిగతా పనులు ఎలా చేస్తావు? క్షమించండి ఆంటీ, ఈ రోజే నేను మీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. ఈ ఐడియా సూపర్ గా ఉంది. షింజా షిషిమారు. పోస్ట్ బాక్స్ దాకా వచ్చిన తర్వాత తిన్నగా వెళ్ళాలి. సుబామేనిలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? ఏంటి ఇబ్బంది పెట్టడమా? మనం తన్ని ఒక నింజాగా తయారు చేస్తున్నాం. సరే సరే, నేను కూడా సైన్ చేస్తాను. నాకు చాలా నొప్పిగా ఉంది. నీకు ఏమైంది షింజో? నాకు కడుపులో నొప్పిగా ఉంది. ఏమైంది నీకు? ఆ బ్యాగ్ లో ఉండే పర్సన్ నేను తీస్తాను. సూపర్ షిషిమారు. అరే అరే, దీంట్లో ఏమీ లేదేమిటి? అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయను. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తాం మంచిది అనుకుంటా. ఏంటి, హాస్పిటల్ కి తీసుకువెళ్తావా? వదలు, నాకు హాస్పిటల్ అంటే భయం. నేను రాను, నాకు తగ్గిపోయింది. అయ్యో, ఇదేమిటి ఇప్పుడు ఖాళీగా ఉంది? దీంట్లో పర్సు లేదే. నువ్వేం చేస్తున్నావు షిషిమారు? పర్స్? షింజో షింజో ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను వెళ్ళొస్తాను. బాయ్. వీళ్ళిద్దరికి ఏమైంది? వీళ్ళిద్దరు నా ప్లాన్ అంతా చెడగొట్టారు. నీకు 1/2 కిలో నీచు 2 కోడిగుడ్లు కావాలన్నావు కదా, ఇదిగో తీసుకో. ఇదిగోండి మీ డబ్బులు తీసుకోండి. చాలా తెలియగలది. మనం వేరే ఏదైనా ప్లాన్ ఆలోచిద్దాం. తను ఇప్పుడు ఎటువైపు నుంచి వెళ్తుందో చూద్దాం. ఇది నేను వెళ్ళేటప్పుడు వేరే దారిలో ఉంది. ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది? ఇటువైపు వెళ్ళి చూస్తాను. తను ఇరుకంది. ఇప్పుడు సరైన దారి వెతుక్కునేసరికి ఓ వావ్, పోస్ట్ బాక్స్ వరకు వచ్చేసాను. ఇప్పుడు నెమ్మదిగా ఇంటికి చేరిపోతాను. ఈ రోజు శుభమేని మమ్మీ బాగా తిడుతుంది. మమ్మీ, మేము వచ్చేసాం. ప్రియమైన మిత్రులారా, నేను మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. మీ అందరి దగ్గర నేను మంచి పేరు తెచ్చుకోలేకపోయాను. ఈసారి వస్తే మంచి పేరు తెచ్చుకునేటట్టే వస్తాను, సరేనా?
నువ్వు ఇంత టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు కెనిచి. సుబామే లాంటి ఒక మంచి నింజా మన్ని వదిలేసి వెళ్లిపోయినందుకు నాకు బాధగానే ఉంది. కానీ పర్లేదు, తను మళ్ళీ వస్తుంది కెనిచి. నువ్వు ఇంతగా ఆలోచించేంత పెద్ద విషయమేం కాదు కెనిచి. కానీ నువ్వు ఇంతగా ఆలోచిస్తే తర్వాత నేను కూడా ఆలోచించడం మొదలు పెడతాను కెనిచి. ఆలోచించుకో. హఠారి నువ్వు చాలా బాగున్నావు. నేను చూడు ఎలా చేస్తున్నాను. ది లాంగ్ డ్రైవ్ డింగ్ డింగ్. ఓ మనం తిరగడానికి వెళ్ళబోతున్నాం. ఏంటి నువ్వు మొదటిసారి తిరగడానికి వస్తున్నావు శిశుమారు? మీరు ఇంకా రెడీ అవ్వలేదా? ఇంకా లేదు. ఈ అన్నం ఇంతసేపు ఉడుకుతోందేంటి? మమ్మీ భోజనం రెడీ అయిందా? లేదు కెనిచి, ఇంకా అన్నం ఉడకలేదు. ఏంటి ఇంకా ఏం చేస్తున్నావు? ఇంత ఆలస్యం అయిపోయింది. అన్నం ఇంకా ఉడకలేదు డాడీ. ఇందులో నా తప్పేమీ లేదు. బయటికి వెళ్ళడానికి ఇలా సడన్ గా ప్లాన్ చేస్తే ఎలా? అంటే ఇంకా కాసేపు వెయిట్ చేయాలంటావు? ఫుడ్ తీసుకెళ్లే బదులు మన దారిలో ఏదైనా తినొచ్చు కదా డాడీ. నేను కూడా ఇదే చెప్దాం అనుకున్నాను. అయితే సరే, నేను ఇప్పుడే వెళ్ళి రెడీ అయి వస్తాను. సరే రెడీ అయిపో, ఈ రోజుల్లో అన్నీ దొరుకుతున్నాయి. హఠారి త్వరగా రా. డింగ్ డింగ్ డింగ్. సారీ, చాలాసేపు మిమ్మల్ని వెయిట్ చేయించాను. ఏం తెచ్చావు నువ్వు? కెనిచి, మనం చాలా దూరం వెళ్తున్నాం కదా, అందుకే. అవును, అయితే అంటే మనం లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం. లాంగ్ డ్రైవా? మనం ఏదో హాలిడేస్ కు వెళ్తున్నాం అనుకున్నాడేమో. ఇలాంటివన్నీ ఉంటే బాగా తిరగచ్చు. ఈ రోజు సూపర్ గా ఉంటుంది. అవును, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి ట్రాఫిక్? మనం ఎందుకు ఆగిపోయాం? మన ముందున్న కార్లు ఆగిపోయాయి కాబట్టి. మన ముందున్న కార్లు ఎందుకు ఆగిపోయాయి? వాటి ముందున్న కార్లు ఆగిపోయాయి కాబట్టి. అవెందుకు ఆగిపోయాయి? నీకు అర్థం కాదా? ఇక్కడ అన్ని కార్లు ఆగిపోయాయి. ఎందుకు అలా కోపడుతున్నావు? వేరే దారిలో వెళ్ళడానికి లేదా? మనం ఇప్పుడు ఏవి చేయలేం. హఠారి, అసలు ఏం జరిగిందో వెళ్ళి చూసి రావా ప్లీజ్. ఇప్పుడే వెళ్ళొస్తా. ఓ, ఎన్ని కార్స్ ఉన్నాయి. సమస్య ఏంటో ముందుకెళ్ళి చూస్తే తెలుస్తుంది. డింగ్ 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 డింగ్. ఇప్పుడు సమస్య ఏంటో నాకు అర్థమయ్యింది. ఇప్పుడు నేను నింజా టెక్నిక్ ని యూజ్ చేయాల్సిందే. నేను వీళ్ళ భాషలో మాట్లాడతాను. అందరూ లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళి చక్కగా కూర్చోవాలి. వెళ్ళండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఆహారం దొరకదు, అందుకే. భలే మ్యాజిక్ లా ఉంది. అందరూ లోపలికి వెళ్ళారు. అందరూ జాగ్రత్తగా ఉండండి. తీసుకెళ్ళండి వీళ్ళని. బాయ్ బాయ్. ఇక నేను వెళ్ళొస్తాను. డింగ్ 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 డింగ్. అబ్బాయి ఎవరు? ఆ అబ్బాయి కోళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇక్కడేదో కొత్త లోకానికి వచ్చినట్టుంది. ఈ చోటుని చూస్తుంటే మనసుకు ప్రశాంతత కలుగుతోంది. కానీ నాకు ఆకలేస్తోంది. నా కడుపులో కూడా రాట్స్ పరిగెడుతున్నాయి. ఇక్కడ కాసేపు ఆపుతారా? మనం తినేసి బయలుదేరదాం. తప్పకుండా. టైర్ పంచర్ అయింది. హఠారి ఏడి? అవును కదా, సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? డింగ్ 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 డింగ్. ఏం తీసుకొచ్చా హఠారి? ఈ బండిని నింజా టెక్నిక్ తో నేను చేశాను. ముందు మన కార్ ని రోడ్ నుంచి సైడ్ కి తీసుకెళ్ళాలి. పదండి నాన్న. ఈ ఐడియా బాగుంది. రండి రండి. ఇప్పుడు మనం పరిగెత్తాలనుకుంటాను. డింగ్ 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 డింగ్. అమ్మా, మీ చెయ్యిలో ఇవ్వండి. నేను వస్తాను. రండి రండి.
అందరూ జాగ్రత్తగా పట్టుకోండి. ఎవరు ఆయుధాలు వాళ్ళు పట్టుకోండి. బండిని ఇప్పుడు ఆపుతాను. టైర్ పెట్టేశాను. అందరూ బండిలో ఎక్కి కూర్చోండి. మనం ఎంత దూరం వచ్చాం డాడీ, మా అందరికి ఆకలేస్తుంది. నువ్వేం కంగారు పడుకో, తొందరగా వెళ్ళిపోతాం. ఇదేంటి మళ్ళీ ఏమైంది? ఇది తొందరగానే రిపేర్ అవుతుంది కదా? అలా అడిగితే నేనేం చెప్పగలను? దీనికి మనం కాలనీలోనే తిరిగి ఉండొచ్చు కదా. కెనిచి, నువ్వే కదా బయట తిందామని చెప్పావు. అయినా తినడానికి ఏదో ఒకటి తెచ్చుండొచ్చు కదా. ఏంటి, ఇప్పుడు కూడా నాదే తప్పంటున్నారా మీరు? ఇప్పుడు మళ్ళీ ఏం గొడవ చేయకు. ఏదో పిల్లలు ఆకలి అంటున్నారు. అందరూ ఇక్కడ చూడండి, భోజనం తయారుగా ఉంది. నువ్వు అసలు ఏం తెచ్చా? ఎవరు నీకు ఇచ్చారు? తెలుసా, ఒక నింజా ప్రయాణం చేసేటప్పుడు ఇలా తీసుకెళ్తాడు. బియ్యం, పంచదార రెండు కలిపి చేసిన పదార్థం. ఇందులో నీళ్లు పోసి చక్కగా రైస్ కేక్ లా తయారు చేయాలి. రెడీ అయిపోయింది.